ఫ్రెండ్స్, ఈ చిన్న ప్రాణి ఇంకా 2 సంవత్సరాలు కూడా నిండలేదు. కాని దీని జీవితంలో పడింది మాత్రం మండే యాతనలే. ప్రతిరోజూ దీని శరీరంపై 100 కొరడాలు పడేవి. ఎవరు దగ్గరికి వచ్చినా దీని కళ్లల్లో చచ్చే భయం స్పష్టంగా కనిపించేది. చిన్నప్పటినుంచే ఈ అమాయకం అసహనమైన నొప్పినే అనుభవించింది. కాని ఒక మనిషి మాత్రం ఆ భయంతో నిండిన ఆ చూపుల వెనకాల ఒక భయంకరమైన ఉగ్రశక్తి దాగి ఉందని అర్థం చేసుకున్నాడు. దానికి సరైన దారి చూపిస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుందని అతనికి తెలిసిపోయింది. ఒకరోజు ఆ మనిషి మళ్లీ కొరడాను గాల్లో ఊపగానే ఆ జీవి శరీరం మొత్తం వణికిపోయింది. కాని అతని చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. కొరడాను కింద పడేసి నిశ్శబ్దంగా ఒక నాసిపతి పండు ముక్క కోసి దానివైపు చాచాడు. అది ఆ జీవి జీవితంలో మొదటిసారి చూసిన తీపి. ఆ జీవి దాన్ని నమలకుండానే నేరుగా మింగేసింది. అదే క్షణంలో వాళ్ళిద్దరి మధ్య మాటలేని ఒక బంధమేర్పడింది. తరువాత ఆ మనిషి ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద రిస్కు తీసుకున్నాడు. భారీ ఇనుప గేట్లు తెరిచి ఆ జీవిని పూర్తిగా స్వేచ్ఛగా వదిలేశాడు. కొంతసేపు అది అక్కడే నిలబడిపోయింది. నిజంగా తాను స్వేచ్ఛలో ఉన్నానా అన్నట్టు నమ్మలేకపోయింది. ఆ మనిషి మళ్లీ ప్రేమగా పిలిచినప్పుడు అది చివరిసారి తిరిగి చూసింది. ఆ చూపుల్లో ఒక మాటలేని వాగ్దానం ఉంది. ఒకరోజు ఈ ఉపకారం తప్పకుండా తీర్చేస్తాను అన్నట్టుగా. కాని కొద్ది రోజుల్లోనే ఈ విషయం రాజుకు తెలిసిపోయింది. రాజు కోపం అగ్నిపర్వతంలా పేలిపోయింది. ఆ మనిషిని దేశద్రోహిగా ప్రకటించి అతని తలపై భారీ బహుమతి పెట్టించాడు. సైనికులు అతన్ని వెతకడానికి అన్ని వైపులా పరిగెత్తారు. కాని వారికి తెలియదు, అప్పటికే అతను తన భార్యతో కలిసి కొండల మధ్యలోని దుర్గమమైన ప్రదేశాల్లోకి పారిపోయాడు. కొంతకాలం వారు ప్రశాంతంగా జీవించారు. కాని ఆ ప్రశాంతత నిజానికి ఒక మాయ మాత్రమే. ఒకరోజు వేలాది సైనికులు వారిని 4 వైపులా చుట్టుముట్టేశారు. పారిపోతూ వారు చివరకు ఒక భారీ కొండ అంచుకి చేరుకున్నారు. ఇక తప్పించుకునే మార్గమే లేదు. భార్యను కాపాడాలంటే ఒకే మార్గం మిగిలింది. గుండె నొప్పిని మింగుకుంటూ ఆ మనిషి తన భార్యను కింద ఉగ్రంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేశాడు. నది ఆమెను మరణం నుంచి దూరంగా తీసుకెళుతుందని ఆశిస్తూ. ఇప్పుడు అతని ముందు వేలాది సైనికులు నిలబడ్డారు. అతను ఒక గొప్ప మార్షల్ ఆర్ట్స్ యోధుడు. కత్తులు భల్లాలు వర్షంలా పడుతున్నా అతను యముడిలా వారి మీద పడ్డాడు. ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ నేలకూల్చేశాడు. కాని అదే సమయంలో సేనాపతి యుద్ధానికి మలుపు తిప్పాడు. అతను ఒక మహామాంత్రిక బాణాన్ని విడిచాడు. ఆ బాణం మెరుపులా గాల్లో దూసుకెళ్లి నేరుగా ఆ మనిషి గుండెల్లో దూసుకుపోయింది. అతను ఒక్కసారిగా తడబడిపోయాడు. అయినా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నాడు. అతని కళ్లల్లో మాత్రం ఒక్క ఆశ మాత్రమే మెరిసింది. ఒకప్పుడు తాను స్వేచ్ఛ ఇచ్చిన ఆ జీవి తిరిగి వచ్చి తన ఉపకారాన్ని తీర్చే రోజు తప్పకుండా వస్తుందనే ఆశ.